కోల్కతాలో ప్రభుత్వ వైద్యురాలిపై జరిగిన దారుణాన్ని నిరసిస్తూ విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ వైద్య విద్యార్థులు జూనియర్ డాక్టర్లు నిరసన ర్యాలీ నిర్వహించారు. తమను వృత్తిపరంగా కాపాడే రక్షణ చట్టాన్ని పకడ్బందీగా అమలు పరిచేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, లేదంటే రక్షణ చట్టం కోసం దశల వారీగా ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. కోల్కతా మహానగరంలో మధ్యలో, అది కూడా ఒక హాస్పిటల్ మధ్యలో జరిగింది. ఇదంతా ఇంత జరుగుతున్నా కానీ ఒక సెక్యూరిటీ కానీ ఎవరు వినలేని పరిస్థితిలో అమ్మాయి రాత్రంతా అరుపులు కేకల మధ్యలో, చావు బతుకుల మధ్యలో చివరి దాకా కొట్టుమిట్టాడింది. ఆ పెయిన్ ఎలా ఉంటుందో, వాళ్ళ పేరెంట్స్ పెయిన్ ఎలా ఉంటుందో జనాలు ఎవరికి అర్థం కాలేదు సార్. అందుకే మేము ఇక్కడ దాకా రావాల్సి వచ్చింది, మీ ముందుకు వచ్చి మాట్లాడాల్సి వచ్చింది. స్వతంత్రం వచ్చి ఇన్నాళ్ళు అవుతుంది, రేపు ఆగస్ట్ 15th సెలబ్రేషన్స్ అది ఇది అంటున్నారు. కానీ ఒక అమ్మాయికి ఇంత దారుణమైన పరిస్థితి ఉన్నప్పుడు ఏ ధైర్యంతో స్వతంత్రంగా మేము బయటకు వెళ్ళగలుగుతాం సార్? అది మీ ముందుకు పెట్టడానికే ఇదంతా చేస్తున్నాం. ఇంకోటి ఏమంటే, ఇది ఈ రోజు ఇక్కడ వరకు జరిగింది కాదు, ఆల్రెడీ మా కాలేజ్లో జరిగిన ఇష్యూస్ ఉన్నాయి. ఆల్రెడీ మా ఇంటర్న్కే రేప్ థ్రెట్స్ జరిగినవి ఉన్నాయి. అక్కడ జరిగింది ఇక్కడ జరగదని గ్యారంటీ లేదు. అక్కడ ఉన్న ప్రాబ్లమ్సే మాకు ఉన్నాయి. ప్రతి చోట, ప్రతి ఏరియా. 3వ అంతస్తులో అదే హాస్పిటల్ జరిగింది. ఎందుకంటే ఇంత ఘోరమైన స్థితి, ఒక హాస్పిటల్లో డ్యూటీ చేస్తున్న డాక్టర్ని డ్యూటీ టైంలో రేప్ జరగడానికి కారణం ఏంటి? అది జరిగిన తర్వాత పేరెంట్స్కి అది సూసైడ్ అని చెప్పడానికి కారణం ఏంటి? అక్కడ ఉన్న ప్రిన్సిపల్ ఇప్పుడు దాకా ఎటువంటి స్టేట్మెంట్ అనేది విడుదల చేయలేదు. దాన్ని ఓన్లీ సూసైడ్ కింద చిత్రీకరించడానికి ట్రై చేశాడు. అదే ప్రిన్సిపల్ని రిజైన్ చేస్తే అదే గవర్నమెంట్ మళ్ళీ సాయంత్రానికి కల్లా వేరే కాలేజ్లో ప్రిన్సిపల్గా పెట్టింది. ఎందుకని అట్లా చేసింది? నెక్స్ట్ అదే టైంకి నిన్న కోర్టులో, హైకోర్టు, కలకత్తా హైకోర్టులో సిబిఐ బెంచ్కి ఈ రోజు తెల్లవారుజామున 10 గంటలకల్లా సబ్మిట్ చేయమంటే రాత్రికి రాత్రి రెనోవేషన్ చేయడానికి కారణం ఏంటి? ఎందుకని? రేపు ఇండిపెండెన్స్ డే అనగా ఈ రోజు మనం ఇలా రోడ్ల మీద రావడానికి కారణం ఏంటి? సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్